ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలున్నాయన్నారు. అలాంటిదే కొత్తగా మరో స్కామ్ బయటపరిచింది. పెద్దల సహకారం తీసుకుని పేదలను బాగు చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నించుకోవాలి. ఏమిటంటే పేదల దగ్గర ఎలా సంపద కొలగొట్టాలి, పేదలకు పంపిణీ పేరుతో పథకాన్ని రచిస్తారు. ఆ పథకంలో వారికి ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటారో వాటిలో అంటే ఆ లబ్ధి పేరుతో పేదల పేరుతో లబ్ధి, కానీ పెద్దలకి అదే లబ్ధి, పెద్దలకే ఆ లబ్ధి చెందుతుంది తప్ప పేదలకి చేరట్లేదు అనేటువంటిది వాస్తవ విషయం. ప్రత్యేకంగా ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి, దానికి శిక్షణ ఇవ్వాలి. గతంలో కూడా ఇదే విధంగా ఒక్కొక్క శాసనసభ్యుడికి 4,000, 5,000 మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా మోసగించాలి అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటే, ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు, ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటారు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు, ఒక మీటింగ్లో ఏమో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానంటారు, ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు, అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగం తయారు చేస్తానంటారు. తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు. అంటే వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? మిషన్ ఖరీదంతా, మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత, దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగాయి. అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి. ఇక్కడ మీరేం చేశారంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కేటాయించింది సుమారుగా 22,000. ఒక లబ్ధిదారుడు అంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి 22 నుంచి 23,000 రూపాయలు కేటాయించారు. అందులో కుట్టు మిషన్ ఖరీదంతా 4,300 నుంచి ఇంకో 200 అటు ఇటులో ఉంటుంది. మీరు ఒక వ్యక్తికి అవుట్సోర్సింగ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే అయ్యే ఖర్చు ఎంత? సుమారు 3 నుంచి 4,000 ఉంటుంది. ఇక్కడ ఈ శిక్షణకి అయ్యేటువంటి మిషన్తో సహా, శిక్షణ ప్లస్ మిషన్తో సహా లెక్కేస్తే సుమారు 7,300 నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు 1,00,000 మందికి మిషన్లు ఇవ్వాలి, 1,00,000 మందికే మిషన్లు ఇవ్వాలి. అందులో 50,000 బీసీ వర్గాలకి, ఇంకొక 55,000 వరకు ఈబీసీ వర్గాలకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాటి. కానీ మీరంతా ఈ పథకానికి ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం ఖర్చు చేస్తున్నారంటే 230 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి లెక్కేస్తే దీనికి అయ్యే ఖర్చు 73 నుంచి 80 కోట్ల రూపాయలు. మిగిలినటువంటిది ఏ విధంగా ఈ ప్రభుత్వ పెద్దలు కాజేయాలని ఆలోచిస్తున్నారనంటే ఒక అనుమానం కాదు, వాస్తవం. మిగిలిన సొమ్ముని ఏ విధంగా ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రైనింగ్ లేకపోతే మిషన్ల పంపిణీ ఈ కార్యక్రమాల ద్వారా ఏ విధంగా కాజేయాలని అనుకుంటున్నారనేటువంటిది చూసినప్పుడు
దానిలో మీరు ఏ నిబంధన పెట్టారు? ట్రైనింగ్ స్టార్ట్ అయినటువంటి 15 రోజులకే 30% ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాలని, రెండవది 30 రోజులకి ఇంకొక 30% ట్రైనింగ్ సంబంధించిన డబ్బు ఇవ్వాలని, మూడవది ఆ ట్రైనింగ్ పూర్తయిన 50 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేసి 50-60 ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి ఆ కాంట్రాక్టర్కి ఆ డబ్బు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీరు మీ టెండర్ కండిషన్లో పొందుపరిచారు. ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది ఎందుచేతనంటే, సుమారు ఒక్కొక్క లబ్ధిదారు నుండి మీరేదైతే 23,000 రూపాయలు ఒక లబ్ధిదారికి కేటాయించారో దానిలో నుంచి సుమారు 16,000 రూపాయల వరకు మీ వాటాల రూపంలో లేదా మీకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లో, కొంతమందికి అయితే 1,000 రూపాయలు ఒక్క లబ్ధిదారు నుండి, జిల్లా చిత్ర వారికి 500 రూపాయలు, పెద్ద స్థాయిలో వారికి 2,000 రూపాయలు, మిగిలింది అంతా ఒక 12-13,000 రూపాయలు అందరూ కలిసి సుమారు 10-15,000 రూపాయల నుంచి 16,000 రూపాయలకు పంచుకునేటువంటి ఒక ప్రక్రియ ఇందులో దాగుందనేటువంటి వాస్తవాన్ని, అంటే ఇది ప్రజలకి ఇందులో పారదర్శకత కావాలి. ఆ పారదర్శకతని చూపించడంలో ఈ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా.